కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. గిరిజనులకు ఇచ్చిన హామీలను పోరాడుతాం. గిరిజనులకు ఇచ్చిన హామీల అమలు కొరకు పోరాడుతాం. కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన హామీల అమలు కొరకు కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన హామీల అమలు కొరకు ప్రక్షాళన చేయాలి. గిరిజన సంక్షేమ శాఖను ప్రక్షాళన చేయాలి. గిరిజన సంక్షేమ శాఖను ప్రక్షాళన చేయాలి. గిరిజన సంక్షేమ శాఖను అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖలో మెయిన్ విపరీతమైన అన్ని డిపార్ట్మెంట్లు చూసుకునే కమిషనర్ లేకపోవడం ఒక సంవత్సరం కాలంగా ఎంత విచిత్రం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిన కానీ గిరిజనుల పైన చూపిస్తున్న వివక్షత, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మొత్తంగా అవినీతి మాయం, అవినీతి అక్రమాల చోటు చేసుకున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, నువ్వు ఏది చూసినా, ఏ శాఖలో చూసినా, ఏ డిపార్ట్మెంట్లో చూసినా మొత్తానికి మొత్తం అవినీతిమయమైపోయింది. ఇప్పటి వరకు రాజ్యాంగబద్ధంగా మా గిరిజనుల కోసం ఏర్పాటు చేయాల్సిన కౌన్సిల్ను కూడా ఏర్పాటు చేయకపోవడం ఇది ఎంతవరకు శోచనీయమో ఒకసారి మిత్రులు అర్థం చేసుకోవాలి. ఇదే కాదు, గిరిజన సంక్షేమ శాఖలో మైదాన ప్రాంతం ఐటీడీఏ పేరు మీద ఈ మైదాన ప్రాంతం ఐటీడీఏ 2007లో ఏర్పడింది. 2007 నుండి ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కేటాయిస్తున్నది, వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నది. కానీ ఎంతమందికి ఈ లోన్లు ఇచ్చిరు? ఈ మైదాన ప్రాంత ఐటీడీఏ పైన పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన విచారణ జరపాల్సింది ఉంది. ఉదాహరణకు జిఎస్టీ పేరు మీద వందల కోట్ల రూపాయలు జిఎస్టీ కట్టినామని చెప్పి జిఎస్టీ కట్టకుండానే వందల కోట్ల రూపాయలను మొత్తం మాయం చేసినట్టు కనబడుతుంది. ఉదాహరణకు షూలు, హాస్టల్లో షూలు ఇప్పిస్తామని, బట్టలు ఇప్పించినామని, పెట్టెలు ఇప్పించినామని, రకరకాల వాళ్ళు సబ్బులు ఇచ్చినామని రకరకాల దాంట్ల పేరు మీద జిఎస్టీ కట్టడానికి జిఎస్టీ నెంబరు లేకుండానే జిఎస్టీ కట్టినట్టుగా ఈరోజు ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను మొత్తం అక్రమంగా చేసింది. అదేవిధంగా ఈ శాఖలో వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి బాధ్యతలు అప్పచెప్పడం వల్ల మొత్తానికి మొత్తం అవినీతిమయంగా మారిపోయింది. అందుకోసమే మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, మొత్తం గిరిజన సంక్షేమ శాఖలో అవినీతి పైన విచారణ జరపాలి. మొత్తం డిపార్ట్మెంట్, ఒక్కొక్క డిపార్ట్మెంట్ పైన ఇంటర్నల్ ఆడిట్ జరిపించండి. దీనిపైన శ్వేతపత్రం విడుదల చేయండి. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ గిరిజన సంక్షేమ శాఖ అంటే గిరిజనులంటే అలుసైపోయింది. వీళ్ళను ఓట్లేస్తేనే చాలు, వీళ్ళని ఎవరు పట్టించుకోరు, ఎవరు అడగరనే ఒక నమ్మకం వాళ్లకు మా మీద విశ్వాసం ఏర్పడింది. అంటే వీళ్ళు కళ్ళు పోస్తేనే, సారా పోస్తేనే ఓట్లు వేసేస్తారు, మళ్ళీ అడగరు. కాబట్టి వీళ్ళ నిధులను ఎక్కడ దాపెట్టినా, ఎక్కడ ఎవరు తిన్నా ఎవరు అడగరనేది. పోయిన సంవత్సరం బడ్జెట్లో 13,000 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్పి 13,000 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్పారు కదా. ఇప్పటి వరకు దాంట్లో ఎన్ని పైసలు ఖర్చు పెట్టారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఏమేమి ఖర్చు పెట్టారు, దీనిపైన స్పష్టంగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని గిరిజనులు, ఆ గిరిజనులకు ఉద్దేశించి గిరిజన అభివృద్ధి కోసం గిరిజన సంక్షేమ శాఖ ఏ విధంగా నిర్వీర్యమైందో ఈ రాష్ట్రంలో, అటువంటి వారి యొక్క దానికోసమే మేము యొక్క కార్యాచరణ ఇవాళ ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పడుకుంటా ఉన్నాం. అయితే ప్రధానంగా గిరిజన సంక్షేమ శాఖలో 8-9 రకాల డిపార్ట్మెంట్లు ఉంటుంది. గురుకులాలు ఉంటాయి, కల్చరల్ ఉంటుంది, టీసీఆర్ అండ్ టీఐ, తర్వాత చిన్న చిన్న మన ఇన్స్టిట్యూట్ అవి చెట్టు వాళ్ళు అవి ఉంటుంది, జీసీసీ ఉంటుంది,
అనేకమైనటువంటి డిపార్ట్మెంట్లు ఉంటుంది. కానీ ప్రధానంగా ఇవాళ ట్రైకార్ సంస్థ ఏదైతే ట్రైకార్ సంస్థ ఉందో, గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ, ఇవాళ రాష్ట్రంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు లేక వారి కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కుంటేందుకు ఉడతభక్తిగా ఈ ఆర్థిక అభివృద్ధి సంస్థ ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే మన రాష్ట్రంలో 2004 వరకు NSTFDC అని ఉండే, నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని. ఈ ట్రైకార్ కంటే ముందు సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ వాటాతోటి ఈ యొక్క నిరుద్యోగ యువతి యువకులకు చిన్న చిన్న యూనిట్లు, అంటే ఇవాళ టెంట్ హౌజులు కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు, కూరగాయల షాపులు, ల్యాండ్రీ షాపులు, ఎడ్ల బండ్లు, అదేవిధంగా గొర్రెల మేకల పెంపకం, తర్వాత ఆటో రిక్షాలు, ఇట్లాంటి ఇచ్చేటువంటి వాళ్ళు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. ఆ ప్రాంతీయ కార్యాలయం కూడా మన హైదరాబాద్లో నేటికి కార్యాలయం ఉంది. కానీ ఆ NSFDCని రద్దు చేసి ట్రైకార్ ద్వారా ఈ కార్పొరేషను బ్యాంకుల భాగస్వామ్యంతో ఇంకా ఇంకో మందికి రుణాలు ఇవ్వవచ్చనే ఉద్దేశంతో వారు ఆనాడు మంచి ఉద్దేశంతో ఈ ట్రైకార్ను తీసుకొస్తే మరి ఆ తీసుకొచ్చినటువంటి యాక్షన్ ప్లాన్ ప్రతి సంవత్సరం ప్రతి జిల్లా నుంచి నిరుద్యోగ యువతి యువకులకు అవసరమైనటువంటి జనాభా ప్రతి జిల్లా 33 జిల్లాల నుంచి యాక్షన్ ప్లాన్లు తయారు చేసుకొని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు రాష్ట్ర కేంద్రానికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతమంది, ఎన్ని యూనిట్లు, వీళ్ళకి అవసరం వచ్చే యూనిట్లు ఏందని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి వీరికి బ్యాంకు లింకప్ అంటే ఎగ్జాంపుల్గా ఒక 50,000 రూపాయల యూనిట్ ఏదన్నా కేటాయిస్తే అది 100% గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థనే 50,000 యూనిట్ను బ్యాంకుతో సంబంధం లేకుండా ఇవ్వాలి. అదే 1,00,000 రూపాయల యూనిట్ అయితే 60,000 రూపాయలు సబ్సిడీ, 40,000 రూపాయలు బ్యాంక్ లింకప్ తోటి ఆ యూనిట్ని గ్రౌండ్ చేసి డిస్పాచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మ్యాక్సిమం 50,000 నుంచి 10 లక్షల వరకు యూనిట్లు ఉంటాయి, నేను అంతకుముందు చెప్పినటువంటి యూనిట్లు. కానీ ఈ 10 లక్షల ఉన్నటువంటి యూనిట్లో మ్యాక్సిమం 5 లక్షలు, 4,90,000 కంటే ₹1 దాటకుండా సబ్సిడీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ గిరిజన సంక్షేమ శాఖ దాని కార్యదర్శి, కమిషనర్ ఉన్నటువంటి వారు ఎక్స్-అఫీషియో ఎవరైతే ఉంటారో వారే దీనికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటారు. దీనికి ఒక GM అని చెప్పేసి జనరల్ మేనేజర్ ఉంటారు. వీళ్ళే ఇక్కడ తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. జిల్లాల నుంచి వచ్చేటువంటి టార్గెట్లను వీరు వారి మీద పెత్తనం చెలాయించి MD ఎవరైతే ఉన్నారో ఎక్స్-అఫీషియో ఉన్నటువంటి వాళ్లకు సరి అయినటువంటి సమాచార లోపాన్ని వీరు చేరవేసే దాంట్లో ప్రధాన భూమిక పోషించేటువంటి వాళ్ళు ట్రైకార్లో GM వ్యవస్థ. అందుకనే ఇవాళ నాకంటే ముందు చెప్పినటువంటి శ్రీరామ్ గారు చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం యాక్షన్ ప్లాన్ వేయాలి. అది పబ్లిక్గా పబ్లిష్ చేసి పేపర్లు దాన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. MPDOల ద్వారా సెలెక్ట్ అయ్యి ఇక్కడ రావాలి. ఇక్కడ వచ్చిన తర్వాత హెడ్ ఆఫీసులో శాంక్షన్ ఫైనాన్స్కు చెక్కులు తయారు చేసి డిపార్ట్మెంట్ ఫైనాన్స్ పంపితే డైరెక్ట్ వాళ్ళ బ్యాంకు లోన్ అకౌంట్లో పడిపోతుంది. అప్పుడు యూనిట్లు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. కానీ 2018, 2019 ఆ సంవత్సరానికి ప్రకటన ఇచ్చిర్రు, అప్లై చేసుకున్నారు. 19, 20కి ప్రకటన ఇచ్చిర్రు, అప్లై చేసుకున్నారు. అప్పటికి 20, 21 కలిసి 29,000 మంది నిరుద్యోగ యువతి యువకులు అప్లై చేసుకొని ఈ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ వద్ద దరఖాస్తులు పెట్టుకొని లోన్లు శాంక్షన్ అయినాయి వాళ్లకు. అవన్నీ 265 కోట్లు. ఆ 265 కోట్లు గత ప్రభుత్వం పోయే ముందు ఒక 70 కోట్ల రూపాయలు దాంట్లో విడుదల చేసింది.
70 కోట్లు విడుదల చేసిన తర్వాత దాదాపు 219 కోట్లు నేటికి పెండింగ్ ఎట్ ఫైనాన్స్ అని చెప్పేసి కంప్యూటర్లో కొట్టి చూపిస్తే ఆ విధంగా అవుపడతా ఉంది. మరి ఆ 219 కోట్లు ఎప్పుడు విడుదల చేస్తారు? 2020-21 నుంచి ప్రతి సంవత్సరం యాక్షన్ ప్లాన్ కేటాయించేటువంటి యాక్షన్ ప్లాను ఇవాళ 25-26 మనం బడ్జెట్లో దగ్గరలో చేరబోతా ఉన్నాం. బడ్జెట్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ప్రభుత్వం అడుగుతా ఉంది. 4 యాక్షన్ ప్లాన్లు ల్యాబ్స్ అయినాయి. మరి చట్టం ఏం చెప్తా ఉంది? ల్యాబ్స్ కాకూడదని చెప్తా ఉంది. నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతా ఉంది? అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు, ప్రభుత్వాల నిర్లక్ష్యం ఒకవైపు. వీరిద్దరి మధ్యన గిరిజన నిరుద్యోగ యువతి యువకులు ఏదైతే స్వయం ఉపాధి కోసం అప్లై చేసుకున్నటువంటి ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 219 కోట్లు వెంటనే విడుదల చేయాలి. ఈ యాక్షన్ ప్లాన్ను ఈ సంవత్సరానికి యాక్షన్ ప్లాన్ కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్. ఇకపోతే ఈ రాష్ట్రంలో 33 జిల్లాల్లో కేవలం 18 జిల్లాలకు మాత్రమే గిరిజన సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి గిరిజన అధికారులు 18 జిల్లాలకు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వివిధ డిపార్ట్ల నుంచి కొనసాగుతా ఉన్నారు. మేమేమంటున్నామంటే ప్రభుత్వం ఇప్పటికైనా గిరిజన సంక్షేమ శాఖను పూర్తి స్థాయి అధికారులను కేటాయించండి. పరిపాలన సౌలభ్యం అడుగుతా ఉన్నాం. మేము వేరే అధికారులు